పెద్దల సభలో తగ్గిపోయిన సంఖ్యాబలం, నలుగురు పదవీ విరమణతో 86కు పడిపోయిన కమలం ఎంపీల సంఖ్య, ఎన్డీఏకు 101 మంది ఎంపీలు, మెజార్టీకి 12 సీట్ల దూరంలో అధికార పక్షం, రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి తటస్థ పార్టీలపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. రాజ్యసభలో అధికార బీజేపీ బలం 86కు పడిపోయింది. పెద్దల సభలో శనివారంతో నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం ముగిసింది. రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనల్ మాన్సింగ్, మహేష్ జట్మాలాని రిటైర్ అయ్యారు. వీరిని రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ తర్వాత అధికారికంగా మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తాజాగా వీరి పదవి విరమణ చేయడంతో రాజ్యసభలో బీజేపీ బలం 86 పడిపోయింది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 101గా మారింది. ఇక బీజేపీ బలం ప్రస్తుత లెక్కల ప్రకారం రాజ్యసభకు మెజార్టీ మార్కు 113కు 12 సీట్ల దూరంలో, అంటే 12 సీట్లు. రాజ్యసభలో మెజార్టీ బలం అంటే 113 ఉండాలంట, కానీ -12 కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో తటస్థుల సహాయం అయితే బీజేపీకి అయితే కంపల్సరీ ఉంది. ఇక తటస్థ పార్టీలు కీలకం కానున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి రాజ్యసభలో 87 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్కి 26 మంది, తృణమూల్ కాంగ్రెస్కు 13, ఆప్ డిఎంకే పార్టీలకు 10 చొప్పున ఎంపీల బలం ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో లేని బీఆర్ఎస్కి 4 ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కీలకంగా అనున్నారు. బీఆర్ఎస్కి 4 ఉన్నారంట. ఇక వైసీపీకి 11 మంది ఉన్నారు. ఇక బీజు జనతాదళ్కి 9 మంది రాజ్యసభలు ఉన్నారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లులు చేసుకోవాలంటే అన్నాడీఎంకే, వైసీపీ లాంటి ఎన్డీఏ, ఇండియా కూటమేతర పార్టీలతో పాటు నామినేటెడ్ ఎంపీలు, స్వతంత్ర ఎంపీలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఖాళీ అయిన 4 నామినేటెడ్ సీట్లను భర్తీ చేయడంతో పాటు ఈ ఏడాది 11 ఖాళీ సీట్లకు జరగాల్సిన ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ పరిస్థితి తప్పదు. ఇప్పటికైతే రాజ్యసభలో బిల్లు పాస్ చేసుకునేందుకు బీజేపీ ఇండియాలోని ఇతర పార్టీల 15 ఓట్లతో పాటు మరో 12 మంది ఎంపీల ఓట్లు అవసరమవుతాయి. గతంలో అంశాల వారీగా కేంద్రంలోని బీజేపీకి మద్దతు పలికిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఈసారి ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు అన్నటువంటిది కూడా. మొత్తం మీద అయితే వీలైతే కీలకంగా అనున్నారు. బీజేడీ ఏమో ఆల్రెడీ మరి ఒడిశా పరిస్థితి ఏంటంటే నవీన్ పట్నాయక్ కొంచెం ఆలోచించేటువంటి పర్సన్, తిను ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా తెలియదు. వైసీపీ అయితే మాండటరీ 11 సీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కీలకంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఇచ్చేటువంటి 4 సీట్లు కూడా రాజ్యసభలో ఏదైనా బిల్లు పెడితే మాండటరీ కాబోతుంది కాబట్టి చివరికి వీళ్ళు ఇండియా కూటమిలో లేనటువంటి పార్టీల మీద, న్యూట్రల్ పార్టీల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా ఏడాది ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి అప్పటి వరకు అయితే చూడాలి మరి ఇంకా.